నేడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పల్ నాగేశ్వరరావు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పెద్దలు జంగల అజయ్ కుమార్ గారు, సిపిఐ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భాన్ని ఉద్దేశించి నాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు అమరావతి కేంద్రంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ టైంలో పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర ప్రజల కోసం, తెలుగు ప్రజల ఐక్యత కోసం ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం మొట్టమొదటి తీర్మానం చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవడానికి 58 రోజుల పాటు ఆమెను నిరాహార దీక్ష చేసి తన మరణంతో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటుకి ప్రేరణ కల్పించినటువంటి ఒక పోరాట యోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన జయంతి సందర్భంగా ఒక సమస్యని కనుక టేకప్ చేస్తే ఆ సమస్య పైన పరిష్కారం అయ్యేంత వరకు పోరాడేటటువంటి ఒక ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి పొట్టి శ్రీరాములు గారి మరణం ఇవాళ యావత్ ప్రజానీకానికి స్ఫూర్తిదాయకమైనటువంటి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఇక్కడ కానీ తెలుగు రాష్ట్రాలకి తెలుగువారు ఎక్కడున్నా సరే వాళ్ళందరూ మర్చిపోలేనటువంటి మానవీయమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు.